బయటికి వెళ్ళాక మళ్ళీ బయటికి వెళ్తాడు పెద్దోడు కడతాడు, పేదోడు కావడం ఆయనకు. మళ్ళీ ఏదో బిస్కెట్లు వేస్తుంటారు, ఊకే బిస్కెట్లు అంటే ఒకటి వేస్తాడు, ఇట్లా వేయగానే అందరం నమ్ముతాం. మళ్ళీ కేసీఆర్ 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 అంటాం. 2 సార్లు వేసినాం, ఈసారి ఈసారి ఏరు మర్చిపోయాడు. ఇక ఇప్పుడు రంగరంగా తిరుగుతున్నాం కదా, ఇలా 19వ రోజు ఇదే టైం అయితే 2 రోజులు తిరుగుతున్నాం, మళ్ళీ సాయంత్రం ఎండలు మళ్ళీ తిరుగుతున్నాం. ఏడు తిరిగినా పేదోళ్ళు వస్తున్నారు, అందరు బాధలు చెప్పుకుంటా ఉన్నారు. అందరిని అడుగుతున్నా నేను, సరే ఒక్కసారి కేసీఆర్కి ఇద్దాం లాస్ట్ అంటే దొరికిన కొరికిదాంతామంటారు ఒక్కొక్కరు. కేసీఆర్ దొరికితే దొరకబట్టి మీద పడుతున్నారంట. కాబట్టి నాకు దివ్యాంగుల సమస్యల మీద నాకు ఐడియా ఉంది. నేను ఏబీవీపీ కార్యకర్త ఉన్నప్పుడు దివ్యాంగుల సమస్యలు కొట్లాడినోని, కరీంనగర్ హాస్టల్ కోసం ప్రయత్నం చేసినోని, ప్లస్ నేను లీడర్ కావడానికి ప్రధాన కారణము అప్పుడున్నది ఫస్ట్ నేనే స్టార్ట్ చేసిన వికలాంగుల సంక్షేమ సంఘం అని చెప్పి, దానికి అధ్యక్షుడు నేనే, గౌరవాధ్యక్షుడు నేనే. ఫ్రీగా ఉచిత బోధన తరగతి అని చెప్పి ఏబీవీపీలో పెట్టేటోళ్ళం. పేదోళ్లకు ఫ్రీగా కోచింగ్ క్లాస్ ఇవ్వని చెప్పి, దానికి ఇన్ఛార్జ్ స్వామి అని చెప్పి ఎల్లన్న అని చెప్పి వాళ్ళే వికలాంగులు వాళ్ళే ఇన్ఛార్జ్. కానీ వాళ్లకు మాకు చాలా సంబంధాలు ఉండే, చాలా మందికి జాబ్స్ కూడా ఇప్పించాం అప్పుడు కొట్లాడి. కానీ అటువంటి ఉద్యమం చేసినాం కాబట్టి మీ మీద కరుణ చూపెట్టాలి, జాలి చూపెట్టడం కాదు, సమస్య పరిష్కారం చూపెట్టాలి. నేను మోడీ గారు పేదోడు కాబట్టి ఇలా వికలాంగులు అంటే ఒక రకంగా చూస్తారు కాబట్టి దివ్యాంగులు అని చెప్పన్నాడు. ఇప్పుడు అనేక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పన్నాడు. అందుకే 3% నుంచి రిజర్వేషన్ 4% తీసుకొచ్చేయండు. ఇక్కడ ఏం అమలు చేయడు, ఎందుకంటే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉన్నది, అగ్రవర్ణాల్లో పేదలు ఉన్నారు. పేదోడే, అది అగ్రవర్ణమా అట్టడు వర్గమా పేదోడా బీసీఆ ఎస్టీఆ ఎస్సీ అది వేరే విషయం. పేదోడే. పేదోనికి న్యాయం చేయాలి, పేదోడిని పెద్దోడిని సాగి తీసుకుపోవాలి, పేదరికం ఉండద్దు అని చెప్పి ఒక ఆలోచన. ఎందుకు వచ్చింది ఈ ఆలోచన అంటే నరేంద్ర మోడీ పేదోడు కాబట్టి పేదోడు ఇట్లా ఇబ్బంది పడ్డాడు తెలుసా, నిజంగా ఇబ్బంది పడేవాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్ర చెప్పుకున్నాం మనం, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఖర్చులు వచ్చినా అన్నిటికీ భరించి నాళ్ళకి ఎవరు ఇబ్బంది పడద్దు, సమాజంలో చైతన్యం కలిగించాలి, సమాజంలో స్ఫూర్తి కలిగించాలి, సమాజంలో పేదలందరినీ పెద్దోళ్ళ స్థాయికి తీసుకెళ్లాలని చెప్పి ఒక దృఢ సంకల్పతని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించాడు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని మోడీ గారు దేశాన్ని పాలిస్తున్నాడు. ఆయన కూడా కష్టాలు పడ్డాడు, బాధలు పడ్డాడేవాడు. కొన్ని బాధలు ఇంకోళ్ళు పడదని చెప్పి అన్ని ఇలా ఈడబ్ల్యూ తీసుకొచ్చిన కూడా దాన్ని కూడా అమలు చేస్తున్నాడు. 4% అమలు చేస్తే దివ్యాంగులందరూ ఎవరికి సపోర్ట్ చేస్తారు? బీజేపీ అంటారు, అవునా కదా? బీజేపీ అంటారు కాబట్టి మీకు ఏడిగా కేసీఆర్ కు దివ్యాంగులు ఇబ్బంది పడుతున్నారు, దివ్యాంగులకు న్యాయం చేయాలని కేసీఆర్ కు ఉండదు. కేసీఆర్ కు పేరు కావాలి, ప్రతిష్ట పెంచుకోవాలి, పైసలు పెంచుకోవాలి, ఓట్లు చంపుకోవాలి, సీట్లు అమ్ముకోవాలి, కొనుక్కోవాలి, గెలుచుకొని కొనుక్కోవాలి, అంతే తప్ప పేదోనికి న్యాయం చేయాలి, దివ్యాంగులకు న్యాయం చేయాలని లేదు. మళ్ళీ ఏమనంటే మోడీ పువ్వు అంటారని చెప్పి ఇవాళ మీకు న్యాయం చేసే పరిస్థితి లేదు. ఇవాళ 1,40,000 ఇల్లు ఇచ్చాడు తెలంగాణ రాష్ట్రానికి. దివ్యాంగులకు అరే మాకు లేకున్నా ఎక్కడో గుడి చేసుకుని ఉంటామన్నా, ఇంకొకడ పోయి ఉంటాం. ఇలా అక్కయ్య ఫోటో దిగడానికి వచ్చి నాకే బాగా అనిపించింది, నేనే గోపడ్డా. ఫోటో దిగడం కాళ్ళు కాలుతున్నాయట, ఫోటో దిగడం ముఖ్యం కాదు, నాకు ఫోటోలు అవసరం లేదు, నాకు ఫోటోలు వస్తే నాకు పేరు అవసరం లేదు, నాకు సమస్య పరిష్కారం కాబట్టి కొట్లాడాలి, నాకు కొట్లాడమే షోక్ నాకు బాగా. వాళ్ళు రోడ్డు మీద నడుస్తున్నారు, ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంది? ఒక నిలువ నీడ లేకుంటే వాళ్ళు ఏడవై ఉండాలి. ఇలా 1,40,000 ఇల్లు ఇస్తే మాకు ఇయ్యకపోయి సకలాంగులకు ఇయ్యకు, కానీ దివ్యాంగులను గుర్తించి దివ్యాంగులకు నువ్వు ఇల్లు ఇవ్వచ్చు కదా. నేను ఇప్పుడు చెప్తాను, మీరు అడుగుర్రి, దివ్యాంగులది ఎంతనో లెక్క ఏమని చెప్పు, మీరు అడగాలి, డిమాండ్ చేయండి కేసీఆర్ను. దివ్యాంగులు నిలువ నీడలేని దివ్యాంగులు ఎంతమందో కేసీఆర్ గుర్తించు, ఆ వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లను శాంక్షన్ చేసుకొచ్చే బాధ్యత నాది. ఇవన్నీ పక్కటి, నువ్వు 1,40,000 ఇల్లు దొబ్బిపో, 1,40,000 ఇల్లు కట్టుమని చెప్పి మోడీ గారు ఇస్తే ఈయన కట్టకుండా కేంద్ర మంత్రి లేఖ రాసిన ఒకటి, ఏమైనా కేసీఆర్ ఎంతమందికి ఇల్లు ఇస్తావో ఆ ఇల్లు ఇచ్చిన వాళ్ళ లిస్టు నాకు వంపు అన్నాడు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గారు, పేరు కూడా చెప్తా, లిస్ట్ ఇయ్యి అన్నాడు. ఈ 1,40,000 మందికి ఇల్లు కట్టించినాడు కేసీఆర్. ఆ కట్టించిన వాళ్ళ లిస్టు నాకు ఇస్తే ఇంకొకటి శాంక్షన్ చేస్తా, తెలంగాణ కంటే ఇంతవరకు ఇస్తలేడు. 3 సార్లు లేఖ రాసిండు. లేఖ రాస్తే మొన్న ఏమన్నాడు తెలుసా? నీ ఇళ్ళ దేవంతో పైసలు ఇల్లు వాపస్ తీసుకపో అని చెప్పన్నాడు, నీ పైసలు వాపస్ తీసుకపోన్నాడు. సరే పైసలు ఏనా ఆయన రాసిండటారు,
ఇస్తాడా పైసలు? అబ్బో పైసలు ఇస్తలేడు, ఇళ్ళ లిస్ట్ ఇస్తున్నాడు. ఎందుకంటే ఇళ్ళ లిస్ట్ ఇస్తే ఎవరికైనా ఎన్నికలప్పుడు రాజకీయాలు ఆడతాం. ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఉందా అన్న? లేదు కదా. ఎమ్మెల్యేలకు ఓట్లు వేసిరా మాకు? ఏలే కదా. ఏకున్నా మోడీ గారు వేసారు తెలంగాణకు 2 లక్షల ఇల్లు శాంక్షన్ చేసి, ఇంకా యోగి ఆదిత్యనాథ్ 30 లక్షల ఇల్లు కట్టించాడు. ఒకటి కాదు 30 లక్షల ఇల్లు కట్టిస్తే పేదోళ్ళందరూ ఒకటి మళ్ళా మాకు యోగే కావాలి, మాకు యోగి ప్రభుత్వం కావాలి, మోడీ ప్రభుత్వం కావాలి, పువ్వుతు ప్రభుత్వం కావాలి చెప్పాడు. ఇక్కడ ఈ మూర్ఖుడు పేరు కోసం చేస్తాడు, ఏమి ఇయ్యడు, అన్ని చేస్తాడు. ఇలా మీటింగ్ పెట్టరు కదా, రేపు 5వ తారీఖు మా నారాయణగౌడ చెప్పిన 5వ తారీఖు 15,000 మంది వికలాంగులు రావాలి, దివ్యాంగులు రావాలి మీటింగ్ వస్తే. ఈ మూర్ఖుడు పంటారు కదా, ఇప్పుడు చూస్తాడు, టీవీలు చూస్తాడు. ఆ రోజు టీవీలు చూసి ఆయనకు బీజేపీ అంటేనే ఉచ్చబడుతుంది, ఆయనకు గజాన్ని వంటాడు, బీజేపీ అంటేనే వంటాడు ఆయన, అవునా కదా. ఆ రోజు టీవీ చూస్తాడు, కేసీఆర్ సార్ నడ్డా గారి మీటింగ్ చూస్తాడు, మీ 15,000 మంది వికలాంగుల మీటింగ్ వచ్చినానుకో, అబ్బా బిడ్డ అందరు పోతున్నా చీరకెళ్ళి పోతున్నా అని చెప్పి తెల్లారి కనీసం స్పందిస్తాడు, ఏం చేయడు. మళ్ళా నారాయణ కూడా పిలుస్తాడు, పిలిచి ఎంతమంది ఉన్నారే 10,000 మంది ఉన్నారు అంటాడు. సరే ఫస్ట్ ఒక 5,000 తీసుకో అంటాడు. ఈ పేపర్ ఇస్తాడు, మనం సంతోషపడతాం, ఫుల్ చప్పట్లు కొడతాము, పాలాభిషేకం చేస్తాము, పీక్తాం, అయిపోయా. ఏం మళ్ళా కనబడతారా? మళ్ళీ ఎన్నికల దానికి ఏం చూస్తాం, అరే కేసీఆర్ 5,000 మందికి ఇచ్చింది కదా, ఇంకో మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ వస్తే మళ్ళీ కొంతమందికి ఇస్తారు వచ్చాం, ఖుషి అవుతాం మనం. ఆయన ఏడు పీకడు, మళ్ళీ కలుతారా? మీకు కలుతారా? అందుకే మీరు చేయాల్సిన పోరాటం వల్ల కేసీఆర్ ఏమి ఇయ్యడు, కేసీఆర్ ఏదో ఇస్తాడు, కేసీఆర్ ఏదో ఇయ్యాలని చెప్పి పోరాటం చేయకండి. కేసీఆర్ ప్రభుత్వం వీకాలి, ఈ దుర్మార్గుడు ఇవ్వాలి, ఈ గడీలు బద్దలు కావాలి. నాకు ఎందుకో ఈ మధ్య ఈ దివ్యాంగులు కూడా దమ్ము తగ్గిందన్న. అంతకుముందు దివ్యాంగులు అంటే మాలాంటి రాజకీయ నాయకులు గజగజ వణుకురు. ఎందుకంటే మీ లోపల స్వార్థం ఉండదు, మీ లోపల కల్మషం ఉండదు, కానీ మీ లోపల పౌరుషం ఉంటుంది, ప్రశ్నించే తత్వం మీ లోపల ఉంటుంది, అవునా కదా. ప్రశ్నించే తత్వం మీ లోపల ఉంటుంది. మీకు ఎవరికి అన్యాయం చేయరు మీరు, కానీ మీకు అన్యాయం జరిగినా మీరు ఒప్పుకోరు. కానీ ఈ మధ్య ఎందుకు ఒప్పుకుంటారు, భయం సాటారు, కొంచెం భయపడుతుంటున్నారు, ఇలా భయపడుతుండ్రే. మరి ఎందుకే పరిష్కారం కోసమే కొట్టాడతలేదు ఎందుకంటున్నా నేను. స్పందించారు అన్న, మీరు మా దగ్గర రావద్దు, గుర్తుంచుకోరి, మీరు మా దగ్గర రావద్దు. మీరు కొట్లాడే తిరుగట్టి భయపడి మేమే మీ దగ్గర రావాలి. రాజకీయ పార్టీలే మీ దగ్గర రావాలి, రాజకీయ పార్టీ దగ్గర మీరు రావద్దు. అంటే ఆ స్థాయిలో కొట్లాడాలి. అంతకుముందు కొట్టాడి అంత కేసీఆర్ దొంగ హుషారిస్తారు. ఏంటంటే గట్టిగా ఉద్యమం సీరియస్ గానే నీళ్ళు వెళ్తారు దాని మీద. మీరు చల్ల పడతారు, ఇక మళ్ళీ ఎవరు మిమ్మల్ని నమ్మి రారు. ఇక మీ దాని నాయకుడే ఉంటాడు, ఫస్ట్ నాయకుడిని కొన్నాక ఇంకేం చెప్తారు, ఇక కిందలు చల్ల పడతారు, ఏ పోనీ తీరా అయితే పిక్తే కానీ. కాబట్టి ఇటువంటిది జరగద్దంటే మీరు ఆందోళన చేసి తకాయించిపోయారు, అవునా కదా. అందుకే అన్ని పార్టీలకు అధికారం ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. మోడీ గారికి అవకాశం ఇవ్వకుండా కూడా ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తాడు, అన్ని రకాల సదుపాయాలు మీకు కల్పిస్తాడు, అన్ని రకాల మీ గురించి ఆలోచిస్తాడు, అవునా కదా. కాబట్టి ఈసారి మీరు అందరు కొట్టాడాల్సింది, మాకు నీ కేసీఆర్ నువ్వు ఇచ్చుడద్దు, నువ్వు పీకూడదు, నీ పెన్షన్లద్దు, నీ ఉద్యోగాలద్దు, నీ ఇండ్లద్దు, నీ రిజర్వేషన్ వద్దు, నువ్వే వద్దు మాకియా, నువ్వు వద్దు మాకియా, నువ్వు ఏమి ఇవ్వద్దు, నువ్వు వద్దు మాకు నువ్వు మార్పు జరగాలి. చలో మళ్ళొక్కసారి మేము మార్పు కోరుకుంటామని చెప్పి మీరంటే తప్ప మీకు న్యాయం జరగదు. లేకుంటే బిస్కెట్ ఎత్తాడు, ఒకటి ఒక్కరికి పెన్షన్ ఇస్తానని చెప్పి 10,000 ఓట్లు వేయించుకుంటాడు, ఒక్కరికి ఇండ్లు ఇచ్చి 1,00,000 ఓట్లు వేయించుకుంటాడు, ఒక్కరికి వీల్ చైర్ ఇచ్చి వెహికల్ ఇచ్చి మోటార్ వెహికల్ ఇచ్చి 1,00,000 ఓట్లు వేయించుకుంటాడు. ఆ చూపని కూడా ఫోటో వేసుకుంటాడు, పేపర్ పెద్ద ఫ్లెక్స్ కట్టుకుంటాడు, వాటి పెద్దగా ఒకటే ఇస్తాడు, పెద్ద ఫ్లెక్స్ కడతాడు. మీరందరూ అబ్బా కేసీఆర్ ఎంతమందికి ఇచ్చినారో ఓటేస్తాం మనం. ఏమి ఇయ్యడే, ఆయనకి జీతాలు ఇస్తాడు, నీకేమిస్తాడు, జీతాలు ఇస్తాడు, ఉద్యోగులకు నీకేమిస్తాడే. నువ్వు ఇచ్చుడు పక్క పెట్టు, మీరు దివ్యాంగులు అందరూ ఉన్నారు కదా, మీకు పైసలు పక్క మీ ఒక్కొక్కరి పేరు ₹1,00,000 అప్పు చేసాడు కేసీఆర్, తెలుసా మీకు. మీ ఒక్కొక్కరి పేరు మీద నారాయణ పేరు మీద ₹1,00,000 అప్పు ఉన్నది. పుట్టబోయే పిల్లని కూడా ఉన్నది, పుట్టబోయే పిల్లని కూడా ₹1,00,000 అప్పు ఉన్నది. రాసు పొంగ 2 లక్షలు చేస్తాడు, చిప్ప చేతికి తరిపిస్తాడు. ఇక ఆయన ఎట్లా రావడం తెలుసు కదా, పొంగ అప్పులు చేసి మన బతుకులు బర్బాద్ చేసే ప్రయత్నం చేసేవాడు. ఆ అప్పులు కాకముందే కేసీఆర్ మూట ముళ్ళ జరుపుకొని ఇక్కడి నుంచి పంపే ప్రయత్నం చేయాలంటే అది మాతో సాధ్యం కాకపోవచ్చు, కానీ మీతో వికలాంగులతో సాధ్యమవుతుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కూడా మానవత్వం ఉన్న ప్రజలు, కేసీఆర్ తప్ప, కేసీఆర్ పార్టీ నాయకులు తప్ప. మిగతా అందరూ మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరు ఆందోళన స్టార్ట్ చేస్తే ప్రతి ఒక్కరు మీ వెనక వస్తారు, ప్రతి ఒక్కరు వస్తారు.
మనం చూసి బాధపడి మీ కష్టాలు చూసి అందరు మీ దగ్గర వస్తారు. మీ లోపల మేము దివ్యాంగులు అనేది మైనకెళ్ళి తీసేది. మీ వెనక తెలంగాణ సమాజం ఉంది, మీ వెనక బీజేపీ ఉన్నది, మీ వెనక మోడీ గారు ఉన్నారు. కానీ మోడీ గారి ప్రభుత్వం మీకు రావాలంటే మీరందరూ కష్టపడి పనిచేయాలి. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. మన పేదోళ్ళ ప్రభుత్వం రావాలి. వస్తేనే మనకు న్యాయం జరుగుతుంది. ఈ రోజు మీరు వచ్చి ఎండలు వచ్చి మాకు సంఘీభావం ప్రకటించారు. మొన్న కూడా పోయిన యాత్రలు సంఘీభావం ప్రకటించారు. 5వ తారీఖు నాడు కూడా మీరందరూ మీరు దమ్మేందో చూపెట్టుర్రి, మీ బలమేందో చూపెట్టుర్రి, బల ప్రదర్శన చేయండి. నడ్డా గారు చెప్తా, నడ్డా గారు మోడీ గారు చెప్తారు. అప్పుడు మోడీ గారు మీ గురించి పక్కా ఆలోచిస్తారు. మన ప్రభుత్వం వచ్చాక మీ సమస్యలు పరిష్కారం చేద్దాం. అందరికీ నమస్కారం. అన్ని ఏది కావాలని ఏం చేయాలి? రాజకీయ రిజర్వేషన్. నీకు టికెట్ ఇస్తా. నేను దివ్యాంగుని అనుకో, నాకు టికెట్ ఇస్తారు. గెలుస్తానా నేను? అక్కడ నేను గెలుస్తానా? నేనేమంటున్నా కానీ అడిగాను, మంచి క్వశ్చన్ అది. నేనేమంటున్నా అంటే నారాయణ గౌడ ఉన్నాడు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక్కడ 15,000 మంది దివ్యాంగులు ఉన్నారు, అవునా? 15,000 ఇంటూ ఒకళ్ళు వేసుకోవాలి. వాళ్ళ ఇంట్లో ఒక్కరిద్దరు ఉంటారు కదా, ఎన్ని? 30,000 అవుతాయా? 30,000 మందిని మీ అందరు చూసి ఇంకో 10,000 మంది కొట్టేస్తారు అనుకో, 40,000 వేస్తారా? వేసినప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు లీడర్ కావాలి. ఇంతకుముందు ఏం చెప్పినా మీ దగ్గరికి మేము రావాలి. నువ్వు లీడర్గా 15,000 మంది ఒక్క చెట్టు కింద తీసుకురా. వాళ్ళతో పాటు 15,000 మంది 30,000 మంది మీటింగ్ పెట్టుకోను. మమ్మల్ని ఎవరి విలువకు నేనే నీకు ఫోన్ చేయాలి. అన్నా నన్ను మీటింగ్ పిలవాలి ప్లీజే, నేను మీటింగ్ వస్తానే, నేను టికెట్ ఇస్తాను, నువ్వు గెలవాలి అనాలి. అప్పుడు టికెట్ నీకు ఇస్తారు ఎవరైనా కూడా. అర్థమైందా? అందుకే మీరు ఇంకొకరికి జోకుడు స్టార్ట్ అయిపోయింది. మీరే లీడర్ కావాలి. నువ్వు గెలవనప్పుడు టికెట్ ఎందుకు ఇస్తా? టికెట్ వేస్ట్ అయినా ఎట్లా గెలుస్తావు? నువ్వు లీడర్ అయితే ఇవాళ తెలంగాణలో ఉన్న మా సుధాకర్ రావు సార్ ఉన్నాడు, ఏది నాగర్ కర్నూలు, కొల్లాపూర్ పోటీ పోయితాను. ఉదాహరణ చెప్తా. కొల్లాపూర్ పోటీస్తే కరీంనగర్ అనే విద్యుత్ సిబ్బంది ఉంటారు కదా, దానికి నాయకుడు ఆయనే. దాని నాయకుడు మా కరీంనగర్ ఉన్న విద్యుత్ సిబ్బంది కూడా పోయి మనిషికి 1000 రూపాయలు చేశారు. ఆడ మనిషికి 1000 రూపాయలు చేశారు. అందుకే నారాయణ గౌడ్ గారు లీడర్ కావాలి. లీడర్ అయితే తెలంగాణలో దివ్యాంగులు అందరూ చేంజ్ చేస్తారు. ఇంటికి దండం పెట్టి, అరే మాకు కళ్ళు లేవు, కాళ్ళు లేవు, మమ్మల్ని కేసీఆర్ ఇబ్బంది పెడుతున్నాడు, ఒక్క నారాయణ గారు గెలిపిర్రే తిరగరా? అప్పుడు నేనే చేంజ్ చేస్తా. నేను చేంజ్ చేస్తా తెలుసా? నారాయణ రావే, నా పార్టీ నుంచి పోటీ అయ్యే, నువ్వు రావే నేనే బతిలాడతా. నేను ఐక్యత లేదనుకో, ఐక్యత ఉంది. ఇప్పుడు ఎప్పుడైనా కేసీఆర్ తీస్తాడు. మరి నీ పని అదే. లీడర్ అంటే నీ పని అందరు కలపడమే. అందరు కలిపినాక లీడర్ వస్తే నేనే టికెట్ ఇస్తా, అవునా కదా? మీకు టికెట్ ఇచ్చినా కూడా అరే ఎమ్మెల్సీలు ఉంటాయి, బీజేపీ ప్రభుత్వం ఎమ్మెల్సీలు ఉంటాయి, నామినేటెడ్ పోస్టులు ఉంటాయి. పక్కా మేమైతే మానవత్వం ఉంది, నాకైతే ఉంది. మోడీ గారి మాకు స్ఫూర్తి, బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు స్ఫూర్తి, అవునా కదా? జ్యోతిరావు పూలే మాకు స్ఫూర్తి. పేదల కోసం కొట్లాడలో మాకు స్ఫూర్తి, పేదోళ్లే మాకు స్ఫూర్తి. కాబట్టి పేదోళ్ల ప్రభుత్వం రావడానికి మీరు కష్టపడి పనిచేయండి. ఏ విధంగా మీకు సహకరించడానికి కానీ మేము సిద్ధంగా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.